హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం. క్రైమ్ ఇన్ యాప్ 9వ భాగంలోకి వెళ్దాము. ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. గగన మాటల్లో వెటకారం తెలుస్తుంది. తన మనసులోని బాధ అర్థమవుతుంది ఆ రచయితకి. కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చాలామంది సగటు ఆడపిల్లల పరిస్థితి ఇంతే కదా అని మెసేజ్ పంపించింది గగన. నిజమే. ఇంతకీ నువ్వు చీర తీసుకోవడానికి వెళ్ళావా లేదా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. వెళ్ళాను, అమ్మ బలవంతం మీద అని మెసేజ్ పంపించింది గగన. ఓ, అయితే నీకు నచ్చిన చీరే తీసుకున్నావా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. ముందుగా చెప్పేది వినండి. అక్కడికి వెళ్ళాక చూశాను, ఆయన అప్పుడే అక్కడికి వచ్చి మా కోసం ఎదురు చూస్తూ ఉండడం చెప్పింది గగన. ఓ, సర్ప్రైజ్ అన్నమాట అంటూ అటువైపు నుండి సందేశం. అలాంటిదే. నా చీర ఆయన సెలెక్ట్ చేస్తాడట, ఆయన కోసం డ్రెస్ నేను సెలెక్ట్ చేయాలట చెప్పింది గగన. పర్లేదు, నీకోసం బాగానే తాపత్రయపడుతున్నాడు మీ ఆయన అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అవును, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది అని పంపించింది గగన. అదేంటి, నీకోసమే కదా అక్కడి దాకా వచ్చాడు రిప్లై వచ్చింది అటువైపు నుండి. వచ్చాడు అని పంపించింది గగన. సరే కానీ ఏం జరిగిందో చెప్పు అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. చీరలు చూస్తూ ఉన్నా. నాకు ఏ కలర్ అంటే ఇష్టం అని అడిగాడు. నేనేమో పింక్ కలర్ అంటే ఇష్టమని చెప్పాను. అది అంత బాగోదులే, నీ కలర్కి గ్రీన్ కలర్ చీర అయితే చాలా బాగుంటుంది అని అన్ని గ్రీన్ కలర్ చీరలు తీపించాడు. అందులో నుండి ఒక చీర తీసుకోమంటే ఇక ఏముంది, నాకు నచ్చిన కలరే కాదని ఏ చీర తీసుకుంటే ఏముందని ఏదో ఒక చీర తీసి ఇది తీసుకుంటానని అన్నాను. అంత తక్కువ రేటు చీర తీసుకుంటావా? నువ్వు చాలా గ్రాండ్గా కనిపించాలి. నా స్నేహితులంతా మన ఎంగేజ్మెంట్కి వస్తారు. వాళ్లకు నిన్ను చూసి నా సెలక్షన్పై కుళ్ళు పుట్టాలి. అలా తయారవ్వాలి నువ్వు అంటూ ఆ గ్రీన్ కలర్ చీరలో నుంచి ఒక ఖరీదైన చీరను తీసి ఈ చీర తీసుకో అని అన్నాడు. వెంటనే సరే అన్నాను. ఇప్పుడు నీకు నేను చీర సెలెక్ట్ చేశాను కదా, నువ్వు నాకు డ్రెస్ సెలెక్ట్ చేయాలి అంటూ అతని డ్రెస్సుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. నేను ఏ డ్రెస్ చూపించినా నీకు అబ్బాయిల డ్రెస్ గురించి అసలు తెలియదు కదా, ఇంతకుముందు ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు కదా, అందుకే నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు అంటూ తీసిన డ్రెస్కి ఏదో ఒక వంక పెడుతూ ఇక నా వల్ల కాదు, నువ్వే ఏదో ఒకటి తీసుకో అనేదాకా చేశాడు. అలా అక్కడ కూడా ఆయనకు నచ్చిన డ్రెస్ తీసుకున్నాడు. అక్కడ నేను షాపింగ్కి వచ్చిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్పింది గగన. అసలు పెళ్ళైన దగ్గర నుండి ఎవరితో ఏ విషయం చెప్పుకునే వీలు లేని గగనకి ఆ రచయితతో మాట్లాడుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. భలే విచిత్రంగా ఉంది. ఈ కాలంలో కూడా నీలాంటి అమ్మాయిలు ఉంటారా? వాళ్ళకు నచ్చనిదే చీర కానీ డ్రెస్ కానీ తీసుకోవడం వేసుకోవడం అంటూ జరగదు కదా. అలాంటిది నీ ఎంగేజ్మెంట్ చీర కూడా నీకు నచ్చనిదే తీసుకున్నావా అంటూ అటువైపు నుండి రిప్లై వచ్చింది గగనకి. ఏమో, నాకు బట్టలపై అంతగా ఆసక్తి ఉండదు, అందుకే ఏదో ఒకటి అనుకున్నాను. చీర తీసుకోవడమే కాదు, వాళ్ళ పిన్ని కూతుర్ని పంపించి ఆ చీరకి జాకెట్ ఏ డిజైన్ వేయాలి, ఏ జ్యువెలరీ తీసుకోవాలి కూడా ఆమెతో సెలెక్ట్ చేయించాడు. ఆమె ఒక బొటిక్ నడుపుతుంది, అందుకే ఆమెకు అన్నీ బాగా తెలుస్తాయని విశాల్ నమ్మకం. అలా నా ఎంగేజ్మెంట్కి నా ఇష్టం అంటూ లేకుండానే అన్నీ సెలెక్ట్ అయిపోయాయి అని చెప్పింది గగన. ఏముందులే, ఎప్పుడో ఒకరోజు కట్టుకునే బట్టల కోసం బాధపడాల్సిన అవసరం లేదు, అందుకే నువ్వు అంతగా పట్టించుకోలేదు అంతే కదా అంటూ అటువైపు నుండి రిప్లై వచ్చింది గగనకి. అంతే, వాటి గురించి నేను ఎక్కువగా దిగులు పడలేదు అని పంపించింది గగన. ఆ తర్వాత ఏమైంది అంటూ అటువైపు నుండి మెసేజ్ వచ్చింది.
మా ఎంగేజ్మెంట్ రానే వచ్చింది. ఎక్కడో ఫంక్షన్ హాల్లో చేసే అంత స్తోమత మాకు లేదని మా ఇంటి ముందే చిన్న మండపం వేయించారు మా వాళ్ళు. ముందు మామూలుగా ఒక లంగా ఓని వేసుకుని కూర్చున్నాను. ఇద్దరికీ బట్టలు పెట్టి కట్టుకుని రమ్మని చెప్పారు. ఇద్దరం చెరక గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాక దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. దేవుడికి దండం పెట్టుకున్నాము ఇద్దరం. ఆయన నన్ను చూస్తూ, ఈ చీరలో చాలా బాగున్నావు, నేను చెప్పాను కదా ఈ చీర నీకు చాలా నప్పుతుందని అని అన్నాడు. ఆయన అలా గుసగుసగా నా చెవిలో మాట్లాడడం చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉండడంతో నాకు ఇబ్బందిగా అనిపించింది. ఏమీ మాట్లాడలేదు నేను. ఇద్దరిని బయటికి రమ్మన్నారు, కానీ అదేమీ విననట్టుగా ఉండిపోయాను. ఆయన నా చేయి పట్టుకుని పద వెళ్దామన్నాడు. నేను చెయ్యి వదిలించుకుంటూ, ప్లీజ్ చెయ్యి వదిలేయరా అని అడిగాను. ఎందుకు అని అన్నాడు ఆయన. అందరూ చూస్తున్నారు, ఇబ్బందిగా ఉంది అని అన్నా నేను. ఇంకా ఏం ఇబ్బంది ఏముంది, ఏం కాదు అంటూ నా మాటకు ఏమాత్రం లెక్క చేయకుండా బయటకు తీసుకుని వెళ్ళాడు. అబ్బో, ఎంగేజ్మెంట్ కూడా కాలేదు, అప్పుడే అబ్బాయి తన చేతిని పట్టుకునేలాగా చేసుకుంది అని అంటున్నారు మా వైపు వాళ్ళు కొంతమంది. ఇబ్బందిగానే వెళ్ళి అతనితో పాటు కూర్చున్నా. ఇద్దరం ఉంగరాలు మార్చుకున్నాము. వాళ్ళ స్నేహితులు కూడా వచ్చారు. వాళ్ళని నాకు పరిచయం చేశాడు. ఏంట్రా మరీ ఇంత సింపుల్గా చేస్తున్నారు, వీళ్ళ ఇల్లు చూస్తుంటే నీకు కట్న కానుకలు కూడా ఏమీ అంతగా దక్కినట్టుగా లేవు అని అంటున్నారు వాళ్ళ స్నేహితులు. అమ్మాయి బాగా నచ్చిందిరా, అందుకే ఇంకా ఏమీ పట్టించుకోలేదు అని ఆయన చెప్తూ ఉండడం, అవును ఆ అమ్మాయి మాత్రం అదిరిపోయింది అని ఇంకేదో చెవిలో గుసగుసగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకో వారు మాట్లాడుతున్న మాటలు నాకు అంతగా నచ్చలేదు. వాళ్ళు అక్కడి ఉన్నంతసేపు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళు కిందికి దిగాక, పోనీలే అని మీ ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ చేస్తా అంటే ఒప్పుకున్నాము, కానీ వచ్చిన వాళ్ళకి సరిగా తిండి కూడా పెట్టకపోతే ఎలా? కనీసం పెళ్ళిలో అయినా ఇలా జరగకుండా ముందే మీ అమ్మ వాళ్ళతో నువ్వు చెప్పు అని నాతో అన్నాడు ఆయన. అదేంటి, మా స్తోమత గురించి మీకు ముందే తెలుసు కదా, మీ స్నేహితులు కోరుకున్నట్లుగా వాళ్ళకు నచ్చినట్లుగా ఉండాలంటే ఎలా కుదురుతుంది అని నేను అనడంతో ఏదో అనబోయిన ఆయన నోటిలోనే ఆ మాట మింగేసి ముభావంగా ఉండిపోయాడు. అంతసేపు నాతో సరదాగా ఉండాలని చనువుగా ప్రవర్తించిన ఆయన ఆ తర్వాత ఇక అలా లేడు అని మెసేజ్ పంపిస్తూనే ఉంది గగన. పాపం ఫీల్ అయి ఉంటాడు. వాళ్ళ స్నేహితులు ఏదో అన్నందుకు నీకు ఏదో చెప్పాడు, సరే నేను మా అమ్మ వాళ్ళతో చెప్తాను అని ఉంటే అయిపోయేది కదా అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. అవును, అలా అని ఉంటే బాగుండేది, కానీ నాకు ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు, మనసులో అనుకున్నది అనేశాను అని మెసేజ్ పంపించింది గగన. ఓ, ఆ తర్వాత ఏమైంది అంటూ అటువైపు నుండి సందేశం వచ్చింది. మళ్ళీ కొన్ని రోజుల వరకు ఆయన నుండి ఎలాంటి ఫోన్ లేదు. ఒక 10 రోజులు పోయాక ఆయనే ఫోన్ చేశారు. ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడిగాడు. ఆ రోజు నేను గుడికి వెళ్తూ ఉండడంతో నేను గుడికి వెళ్తున్నాను, కావాలంటే మీరు కూడా రండి అని చెప్పాను. అలా ఆ రోజు 3వసారి గుడిలో కలుసుకున్నాం అని చెప్పింది గగన. అంటే ఈసారి ఆయన కోపం పోవడానికి 10 రోజుల సమయం పట్టిందన్నమాట అని రిప్లై వచ్చింది గగనకి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.